హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అంజని. మీరు చూస్తున్నది ఎస్ఆర్కే హర్రర్ స్టోరీస్. మరి స్టోరీలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. ఫర్ బెస్ట్ రియలిస్టిక్ హర్రర్ అండ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ కోసం తప్పకుండా హెడ్సెట్ని అయితే పెట్టుకోండి. అండ్ మీ హర్రర్ స్టోరీస్ నాతో షేర్ చేసుకోవాలి, మన ఛానల్లో వినాలి అనుకుంటే నేను ఇన్స్టాగ్రామ్ లింక్ని డిస్క్రిప్షన్లోనైతే ఇస్తున్నాను. అక్కడికి వచ్చి మీ స్టోరీని నాతో షేర్ చేయవచ్చు. అది వాయిస్ మెసేజ్ రూపంగా కానీ లేదంటే మెసేజ్ రూపంగా కానీ. ఇప్పుడు ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా? మరి స్టోరీ స్టార్ట్ చేయబోయే ముందు 19th నేను పెట్టిన వీడియోకి ఎవరెవరు కామెంట్స్ పెట్టారా అనేది తెలుసుకుందామా? అమ్ము గారు అతిల్ నుంచి, షేక్ గారు, గౌతమ్ గారు, మౌనిక, విజయ గారు, బాలాజీ గారు విజయనగరం నుంచి, శ్రీరామ్ గారు బెంగళూరు నుంచి, సలీం గారు, ఇంకా దివ్యవాణి గారు విజయనగరం నుంచి, రవిశంకర్ గారు బాపట్ల నుంచి, అబ్దుల్ గారు, నరేష్ గారు, ఇంకా నా కో యూట్యూబర్ అయిన ఇందిరాస్ కిచెన్ నుంచి ఇందిరా మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రతి ఒక్కరికి కూడాను పేరు పేరున ధన్యవాదాలు అయితే తెలియజేసుకుంటున్నాను. మీ లైక్ ఇవ్వడం వల్ల మరికొంతమందికి మన వీడియో అయితే షేర్ అవుతుంది, అలాగే మన ఛానల్ హైప్లోకి వస్తుంది. హైప్ అంటే గుర్తుకొచ్చింది, కిందన మెసేజ్ సెక్షన్ పక్కనే ఇలా సైడ్కి స్క్రోల్ చేస్తే హైప్ అనే ఆప్షన్ వస్తుంది. అక్కడికి వెళ్ళి హైప్ దగ్గర క్లిక్ చేస్తే నాకు మరి కొంచెం హైప్ అవుతుంది అనమాట ఛానల్. నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వడం మర్చిపోకండి. అది రాత్రి 9:30 అయితే అవుతుంది. నిర్మానుష్యంగా ఉన్న ఆ ప్రదేశంలోని నడుచుకొని భార్యాభర్తలు ఇద్దరు కూడా వెళ్తున్నారు. చాలా చల్లగానైతే ఉంది. ఎందుకనంటే అది నవంబర్ నెల. ఏంటి ఈరోజు బాగా చలి వణికించేస్తుంది అని భార్య అయితే అడుగుతుంది. ఇంకేం చేస్తాం, మరి ఇలానే ఉంటుంది, పద పద తొందరగా వెళ్దాం అంటూ గబగబా నడుచుకొని అయితే వెళ్ళిపోతున్నారు. ఈలోగా ఎక్కడి నుంచో చిన్న పాప ఏడుపు అయితే వినపడుతుంది. ఎవరది అంటూ పక్కనున్న లోయ వైపు అయితే చూసింది. అది చిన్న బ్రిడ్జ్ ఉండి ఒక చిన్న లోయలాగా అయితే ఉంటుంది. మరి అక్కడ చూసేసరికి ఒక చిన్న అమ్మాయి తెల్లటి గౌన్ వేసుకొని తన గౌన్ నిండా ఎర్రటి రక్తం మరకలైతే ఉన్నాయి. ఏడుస్తూ తన కాసి చూస్తుంది. అది చూడగానే భయంతో వణికిపోతుంది. అంతేకాదు ఆ బ్రిడ్జ్ కింద ఒక బస్సు అయితే ఉంది, బాగా పాడైపోయి ఇరిగిపోయినట్టుగానైతే ఉంది, ఆ లోయలోనే పడిపోయినట్టుగా. వెంటనే వాళ్ళ ఆయన ఏమైంది నీకు అని అడుగుతున్నాడు. ఆ అమ్మాయి అంటూ అటుపక్కకి వేలు చూపిస్తుంది. కానీ అక్కడ ఎవ్వరూ లేరు. ఏమైంది నీకు, అక్కడెవ్వరూ లేరు అని అంటున్నాడు భర్త. చూసేసరికి నిజంగానే అక్కడ ఎవరూ లేరు. భయంతో అలానే నిర్ఘాంతపోయి చుట్టూ అంతా కూడా చూస్తుంది. ఎక్కడా అమ్మాయి కనిపించలేదు. ఇంకా అక్కడి నుంచి త్వరగా పద పద అంటూ గబగబా తీసుకువెళ్ళిపోతున్నాడు. అసలు ఎవరా అమ్మాయి, ఎందుకు అలా ఏడుస్తూ కనిపించింది? నాకు నిజంగానే కనిపించింది, పాపం ఒంటి నిండా రక్తం, తెల్లటి గౌన్ వేసుకుంది అని డీటెయిల్గా చెప్తుంది. నువ్వు మాట్లాడుకింకా, పద పద అంటూ ఇంటికైతే లాక్కుపోయాడు. మరి అక్కడి నుంచి కొంచెం దూరంలోనే వాళ్ళ ఇల్లు అయితే ఉంది. ఇంట్లోకి వెళ్ళిన తర్వాత తలుపులన్నీ వేసేసి లోపలికైతే తీసుకువెళ్ళిపోయాడు. కొంచెం మంచినీళ్ళు తాగు అంటూ మంచినీళ్ళు అయితే ఇస్తున్నాడు. తను మంచినీళ్ళు తాగుతుంది కానీ మైండ్లో మటుకు ఆ పాపే తిరుగుతుంది. అసలు ఏం జరుగుతుంది, ఎవరా పాప అని అంటుంది. అదా, దాని గురించి రేపు చెప్తానులే, నువ్వింక పడుకో, కంగారు పడుకో అని అంటున్నాడు. మరి యోగేష్ వారం రోజుల క్రితమే తన భార్యని ఇక్కడికి అయితే తీసుకువచ్చాడు. మరి అంతకుముందు వేరొక సిటీలోనైతే ఉండేవారు. కొత్త ఇల్లు, కొత్త ఊరు, కొత్త ప్రదేశం, ఏమీ తెలీదు. మరి స్వాతి అయితే భయపడిపోతూ అలానే ఉండిపోయింది. తెల్లవారు లేచేసరికి స్వాతికి విపరీతంగా జ్వరం అయితే వచ్చేసింది. ఇంకా డాక్టర్ దగ్గరికి అయితే తీసుకువెళ్ళాడు. స్వాతి ఈలోగా అడుగుతుంది, అసలు ఎవరా పాప ఏంటి అని. అయినా కూడా ఏం మాట్లాడకుండా, ఇప్పుడు అవసరమా నీకు, ముందు నీ ఆరోగ్యం అంటూ డాక్టర్కి అయితే చూపించాడు. డాక్టర్ అన్నీ చెక్ చేస్తున్న సమయంలోనే తనకేదో తేడాగా అనిపించింది. వెంటనే ప్రెగ్నెన్సీ టెస్ట్ కూడా చేయించింది. అప్పుడే తెలిసింది మరి స్వాతి ప్రెగ్నెంట్ అని. ఇంకా అంతే, వాళ్ళు చాలా హ్యాపీగానైతే ఫీల్ అయ్యారు. కానీ చాలా వీక్గా ఉండడం వలన స్వాతి జాగ్రత్తగా ఉండాలి అని చెప్తూ ఏవో ట్యాబ్లెట్లు ఇంకా ఒక ఇంజెక్షన్ చేసి పంపించేశారు. మరి ఇంటికి వచ్చిన తర్వాత స్వాతి మైండ్లోనైతే ఆ పిల్లే మెదులుతోంది. అసలు ఎవరు అమ్మాయి, ఎందుకు ఇలా జరిగింది అని ఆలోచిస్తుంది.
ఇంకా తట్టుకోలేక తన హస్బెండ్ అయితే అడుగుతుంది, ఏ అసలు నిన్న నైట్ నేను చూసిన అమ్మాయి ఎవరు? అసలు ఆ బస్సు ఏంటి అలా పడిపోయి ఉంది? బాగా ఇరిగిపోయినట్టుగా కూడా కనిపిస్తుంది. నీకు ఏమైనా తెలుసా అని అడుగుతూ ఉంటే దానికి యోగేష్ ఇలా అయితే చెప్తున్నాడు, అది మనం ఇక్కడికి రాకముందు అదే నిన్న నైట్ మనం వస్తున్న ఏరియా ఉంది కదా, అక్కడ బస్సును చూసావు కదా, అది యాక్సిడెంట్ అయి పడిపోయిన బస్సు. ఆ బస్సులోని చాలామంది చిన్నపిల్లలు అయితే ఉన్నారంట. ఆ తర్వాత నుంచి ఇక్కడ అలా కనిపిస్తున్నారంట పిల్లలు. అంతేకాదు పెద్దవాళ్ళ ఆత్మలు కూడా తిరుగుతున్నాయని ఇక్కడ వాళ్ళు అనుకుంటున్నారంట. అయితే నేను అదేమీ పట్టించుకోలేదు. పైగా ఇక్కడికి మా ఆఫీస్ కూడా దగ్గర. అంతేకాకుండా ఇంటి అద్దె కూడా చాలా తక్కువ మిగతా ఏరియాస్తో పోల్చుకుంటే. అందుకనే నీకు నైట్ చెప్పలేదు అని అంటున్నాడు. అమ్మో, ఇలా ఉంటే ఎలా? మనం బయటికి వెళ్ళడానికి అవ్వదే అని అంటుంది. ఈవినింగ్ అయితే బయటికి వెళ్దాం అని తినేయవద్దు. ఇంట్లోనే చక్కగా ఉండు. నేను కూడా ఇంట్లోనే ఉంటాను, సరేనా అని చెప్తున్నాడు. సరేనని అనేస్తుంది స్వాతి. మరి ఆ ఏరియాలో అంతా కూడాను భయపడుతున్నట్టుగా, నిజంగా అక్కడ ఏదైనా ఉందా అనేది ఎవ్వరికీ తెలీదు. పోలీసులు అయితే ఆ బస్ని కొన్నాళ్ళ వరకు ఆ లోయలోనే వదిలేశారు. ఎందుకనంటే ఆ బస్తో పాటు అక్కడున్న పిల్లలందరికీ పోస్ట్ మార్టం నిమిత్తం అక్కడే చెయ్యాలనుకున్నారు పోలీసులు. అందుకనే అయితే మరి 2 రోజులు పోయిన తర్వాత అదే దారంట జగదీష్ అయితే తన ఇంటికి వెళ్తున్నాడు. మరి జగదీష్ ఆ రోడ్ ఏదైతే ఉందో ఆ బ్రిడ్జ్ దాటుకొని వెళ్ళాలి. మరి అలానే వెళ్తున్న సమయంలోని ఏదో చల్లటి గాలి తనని తెలియకుండా తన చుట్టూ ఆవరించింది. తనకి గూస్ బంప్స్ అయితే వస్తున్నాయి. ఇంకా తను అవేం పట్టించుకోకుండా ముందుకైతే వెళ్తున్నాడు. ఈలోగా ఎదురుగుంటా రెడ్ కలర్ సారీలోని ఒక ఆమె అయితే నించొని లిఫ్ట్ అడుగుతూ కనిపించింది అదే బ్రిడ్జ్ దగ్గర. పాపం ఎవరో నైట్ టైము ఇక్కడ నించున్నారు, లిఫ్ట్ ఇద్దామా అంటూ దగ్గరికి వెళ్ళైతే ఆపాడు. మరి ఆమె చూడడానికి స్కూల్ టీచర్ లాగా అయితే ఉంది. ఒక చేతికి వాచు, పర్స్ చేతిలో పట్టుకొని మరో చేతితో బుక్స్ అయితే పట్టుకుంది. ఇంకా తన్ని లిఫ్ట్ అడుగుతూ తనైతే ఎక్కి కూర్చుంది. ఎక్కడికి వెళ్ళాలి మేడం అని అడుగుతున్నాడు. ఇక్కడే దగ్గరలోనేనండి అని చెప్పింది. సరేనంటూ తనైతే మళ్ళీ బైక్ స్టార్ట్ చేసి వెళ్తున్నాడు. ఈసారి తనకి ఇంకా చల్లగానైతే ఫీలింగ్. ఎలా అంటే తన వెనకాతల ఎవరో తడితో తన బైక్ ఎక్కి కూర్చున్నట్టుగానైతే అనిపిస్తుంది. ఆమె చూస్తే పొడుగానే కనిపిస్తుంది, కానీ ఇంత తడిగా అనిపిస్తుందేటి నాకు. పైగా గాలికి ఇంకా చల్లగానైతే తనకి బాడీకి తాకుతుంది. ఇంకా అవన్నీ పట్టించుకోకుండా ముందుకైతే వెళ్తున్నాడు. ఇంకా ఆ ఏరియా అంతా కూడాను చాలా నిర్మానుష్యంగానైతే ఉంటుంది. 2 పక్కల కూడా పూర్తిగాను అడవిని తలపించే విధంగాను చెట్లు చామలతో నిండిపోయి ఉంటుంది. మరి ఇంకా ముందుకు వెళ్తూ ఉంటే తన వెనకాతలు కూర్చున్న ఆమె సడన్గా తన భుజం మీద అయితే చేయి వేసింది. ఇదేంటి ఈమె ఎలా చేయి వేసింది అని అనుకున్నాడు. బహుశా భయపడిందేమో. స్లోగా వెళ్దాంలే అని కొంచెంగా స్లో చేశాడు. మీరు ఎక్కడుంటున్నారండి, ఏ పని చేస్తున్నారు, మీరు టీచరా అని అన్నీ వరుసగానైతే అడుగుతున్నాడు. మరి తను అలా అడుగుతున్నప్పటికీ కూడాను దేనికి సమాధానం చెప్పకుండా మౌనంగా ఉంటూ అన్నిటికీ కొడుతుంది. అయితే మరి తనైతే ఏం పట్టించుకోలేదు. కొంచెం ముందుకు వెళ్ళేసరికి తను భుజం మీద చేయి వేసింది కదా, ఆ భుజం అంతా కూడా లాగేస్తుంది. బాగా నొప్పిగా అనిపిస్తుంది. పెద్దగా పట్టించుకోలేదు. ఇంకా ముందుకు వెళ్తుంటే ఇంకా నొప్పి ఎక్కువైపోతుంది. ఇంకా అప్పటికి తాళలేక సడన్గా తను వెనక్కి తిరుగుదామని కొంచెంగా ఇలా మూమెంట్ ఇచ్చేసరికి తనకి అర్థంలోని వెనకాతలు కూర్చున్న ఆమె మొహం కనబడుతుంది. పూర్తిగాను పాలిపోయి తన మొహం మీద గీతలైతే కనబడుతున్నాయి. అంతేకాదు తన భుజం మీద పడి తన రక్తాన్ని జుర్రేస్తున్నట్టుగానైతే కనిపిస్తుంది. వెంటనే బ్రేక్ వేసి బైక్ ఆపుదాం అనుకుంటాడు కానీ అది స్కిడ్ అయ్యి బైక్తో పాటు అలానే జారుకుంటూ రోడ్డు మీద అయితే పూర్తిగాను చెక్కుకొని వెళ్ళిపోతుంది. అంతే, ఒక పక్క అంతా కూడాను కాళ్ళు పూర్తిగాను చెక్కుపోయి అందులో నుంచి బ్లీడింగ్ అయితే అవుతుంది. ఇంకా తన హెల్మెట్ కూడా పక్కకైతే పడిపోయింది. ప్రాణహాని లేదు కానీ గాయాలు మటుకు గట్టిగానే తగిలాయి. ఇంకా బైక్ని లేపుదామనుకుంటే లేపలేకపోతున్నాడు. మరో పక్క కాలు కిందనైతే ఉండిపోయింది బైక్ కింద.
ఇంకా ఎలాగోలాగా ఒక కాలు పక్కకు లాగి 2 చేతులతోనే గట్టిగా బైక్ని అయితే కొంచెం పైకి వెత్తి కాలుని బయటికి లాగేశాడు. బైక్ చూస్తే అధ్వానమైన పరిస్థితుల్లోనైతే అయిపోయింది. ఫ్రంట్ లైట్ విరిగిపోయింది. వెనకాతల ఎవరూ లేరు, తను తప్ప. ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది అని అంతా చూస్తున్నాడు. అప్పుడు గానే అర్థం కాలేదు అది మనిషి కాదు దెయ్యమో అని. అంతే, భయంతోని ఎవరైనా వస్తే బాగున్నా అని అనుకుంటున్నాడు. ఈలోగా వెనకాతల నుంచి ఎవరో వస్తున్నట్టుగా శబ్దం అయితే వినబడుతుంది. ఎవరదని వెనక్కి తిరిగి చూడిపోతుంటే వెనకాతల ఏవో ఆకారాలు, అవి నల్లగానైతే కనపడుతున్నాయి. అవన్నీ కూడాను తిన దగ్గరికి అయితే చుట్టుముట్టి వచ్చేస్తున్నాయి. అంతే, భయంతో గట్టిగా అరుస్తున్నాడు. ఈలోగా వెనక నుంచి మరొక కారు వచ్చి ఆగింది. హలో, ఏమైంది సార్ అని అంటున్నారు. సార్ ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి, బండి స్కిడ్ అయ్యింది అని చెప్తూ ఉంటే సరే సరే రండి అంటూ తన కారులోకి అయితే ఎక్కించుకున్నాడు. మరి ఇద్దరు కూడాను అలానే వెళ్తున్నారు. ఏమైంది సార్, ఏమైంది అని అడుగుతూ ఉంటే తను వణికిపోతున్నాడు. జరిగిందంతా కూడా చెప్తున్నాడు. ఓ అదా, అందుకే నైట్ టైంలోని ఒంటరిగా రాకూడదు. ఈ ఏరియాలోని చాలా ఎక్కువ ఇలాంటివి జరుగుతున్నాయని మా ఇన్వెస్టిగేషన్ టీంకి ఒక కాల్ అయితే వచ్చింది. అందుకనే నేను ఈ టైంలోనైతే ఇక్కడికి వచ్చా. హాయ్, నా పేరు అభినవ్ అంటూ జగదీష్కి అయితే పరిచయం చేసుకున్నాడు అభినవ్. నా పేరు జగదీష్ అండి, నేను ఇక్కడే వర్క్ చేస్తుంటాను. జగదీష్ గారు, అసలు నిజంగా ఇలాంటివి ఉంటాయంటారా? మీరు నిజంగా ఎక్స్పీరియన్స్ చేశారా ఇప్పుడు అని అడుగుతున్నాడు. అదేంటి సార్ ఇంతలా అయితే మళ్ళీ అలా అడుగుతున్నారు? భయానికి నా కాళ్ళు చేతులు ఇంకా వణుకుతున్నాయి, మీకు తెలుస్తుందా అని అంటున్నాడు. సరే కానీ అసలు ఇక్కడ యాక్సిడెంట్ ఎప్పుడైంది అని అడుగుతున్నాడు అభినవ్. ఓ 2 వీక్స్ అవుతుంది సార్. యాక్సిడెంట్ అయిన దగ్గర నుంచి ఆ బస్సుని అక్కడే వదిలేశారు పోలీసులు. ఎందుకు అని అంటే వాళ్ళు పోస్ట్ మార్టం చేస్తే కరెక్ట్గా వస్తుందని ఆ బస్సుని అక్కడే ఉంచి వీళ్ళు పోస్ట్ మార్టం కూడా అక్కడే చేశారు వాళ్ళందరికీ. అందుకనే అది అలా వదిలేశారు, ఇప్పటికీ తీయలేదు. మేమందరం కూడా తీయమని చెప్తున్నాం, కానీ పోలీసులు మటుకు ఇదిగో అదుగో అని రేపు ఎల్లుండో అని చెప్తున్నారు అని అంటున్నాడు. ఓ సరే కానీ నీకు కాకుండా ఇంకెవరికైనా ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయిందా? అది ఎవరు, నీకేమైనా తెలుసా అని అడుగుతున్నాడు. సార్, మా ఊర్లోకి వెళ్ళి అడిగితే మీకు బోల్డ్ మంది దొరుకుతారు. నాకైతే అసలు నమ్మకం లేదు ఈ రోజు వరకు, కానీ ఈరోజు నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఇంకా నా జీవితంలో మర్చిపోలేను అని చెప్తున్నాడు. అసలు అంత ఘోరంగా ఎలా యాక్సిడెంట్ అయ్యి ఉంటుంది అని అంటూ ఉంటే, సార్ నాకేం తెలుస్తుంది సార్, మీరు ఎలాగే ఇన్వెస్టిగేషన్ టీం అంటున్నారు, పోలీసులను అడగలేపారా అని అంటున్నాడు. పోలీసులు చెప్పారనుకో, నీ వరకు ఏమని సమాచారం వచ్చింది అని అడుగుతున్నాడు. ఆ రోజు ఈవినింగ్ 5 o'clockకి పైన ఉన్న వ్యాలీ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది సార్ ఆ బస్సు. మరి స్టార్ట్ అయ్యి అలా జర్నీ చేసుకొని ఇదిగో ఈ ఊర్లోకి అయితే వస్తుంది. వచ్చేటప్పుడు మధ్యలోనే అదిగోండి ఆ బ్రిడ్జ్ దగ్గర ఆ కెనాల్ అయితే ఉంటుంది. మరి ఆ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చేసరికి సడన్గా ఏమైందో తెలీదు, బ్రేక్స్ ఫెయిల్ అయ్యాయని పోలీసులు అయితే అందరితో చెప్పారు. మరి మాకు కూడా అలానే అనిపించింది. వెంటనే పాపం డ్రైవరు చాలా ట్రై చేశాడు, కానీ ఇంకా సడన్గా బస్ మటుకు కెనాల్లోకి వెళ్ళి పడిపోయింది. ఆ తర్వాత అంతా అయిపోయింది ఒక క్షణంలో. చుట్టుపక్కల వాళ్ళు వెళ్ళి వాళ్ళని రక్షించే టైం కూడా అక్కడ లేదు సార్. ఎప్పుడైతే ఆ కెనాల్లోని పడిపోయిందో బస్సు, అందరికీ దెబ్బలైతే చాలా గట్టిగా తగిలాయి. కొంతమంది అక్కడక్కడికే చనిపోయారు. మరి కొంతమంది కెనాల్లో పడిన తర్వాత చాలా వరకు స్పృహతో ఉన్నప్పటికీ కూడాను రక్షించడం చాలా లేట్ అయిపోయింది సార్. రెస్క్యూ టీం అందరూ వచ్చేలోగే అందరూ చనిపోవడం అనేది జరిగింది. 5-6 మాత్రమే బతికారని నాకు కూడా తెలిసింది అని అంటున్నాడు. ఓ, అందులో బతికిన వాళ్ళు కూడా ఉన్నారా అని అంటూ ఉంటే, సార్ సైడ్కి తీసి ఆపారా, మా ఇల్లు వచ్చేసింది అని అంటున్నాడు. సరేనని తను డ్రాప్ చేసి తనైతే వెళ్ళిపోయాడు. ఆ మర్నాటి నుంచి అభినవ్ అనే టీము రంగంలోకి అయితే దిగింది. వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయడానికి వస్తే మరి అక్కడ ఏమున్నాయో ఏంటో అన్నీ కూడా కనిపెట్టేస్తారు ఇట్టే. ఎందుకనంటే వాళ్ళ దగ్గర ఉన్న డివైస్లు అటువంటివి. అందులో మోస్ట్ ఇంపార్టెంట్గా ఈఎంఎఫ్ మీటర్స్, ఎలక్ట్రానిక్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఈవీపీ రికార్డర్స్,
స్పిరిట్ బాక్సు, డిజిటల్ వాయిస్ రికార్డరు, గోస్ట్ హంటింగ్ ఈవీపీ రికార్డరు, ఇంకా ప్రో గోస్ట్ హంటింగ్ కిట్, డిజిటల్ థర్మోమీటరు, ఫ్లాష్ లైటు, ఫుల్ స్పెక్ట్రమ్ కెమెరాసు, గోస్ట్ స్క్రీనర్స్ అండ్ ఆల్సో మోషన్ సెన్సర్సు, ఇలాంటివి చాలానే వాళ్ళ దగ్గర అయితే ఉంటాయి. సో వాటన్నిటిని పెట్టుకొని వీళ్ళైతే నైట్ టైము ఇన్వెస్టిగేషన్ కానీ చెప్పేసి నెక్స్ట్ డే నైట్ రావడం అయితే జరిగింది. మరి ఆ బస్సు ఎక్కడైతే ఆ కెనాల్లో పడిపోయిందో అక్కడే అలానే ఉంది. మరి పోలీసులే వీళ్ళకి రిక్వెస్ట్ చేసి రమ్మన్నారు కాబట్టి సో వీళ్ళైతే టీం వాళ్ళందరూ కూడాను అక్కడ అన్నీ కూడా సెట్ చేసుకున్నారు, ఎక్విప్మెంట్స్ అన్నీ కూడాను. నైట్ అయితే వీళ్ళు అక్కడ చూస్తున్నారనమాట ఏవైనా తిరుగుతున్నాయా లేదా అనేది. సో అభినవ్ టీంలోని లేడీస్ కూడా ఉన్నారు. ఆరాధ్య ఏంటంటే తను వాష్రూమ్కి అని చెప్పేసి తను మరో దగ్గరికి అయితే వెళ్తుంది తన ఫ్రెండ్ని తీసుకొని. సో వాళ్ళిద్దరూ లేడీస్, మిగతా వాళ్ళందరూ జెంట్స్ అనమాట. సో అలా వీళ్ళు మరొక దగ్గరికి వెళ్ళేటప్పుడు తను ఆ పని కానిచ్చుకొని వస్తున్న సమయంలోని ఆరాధ్య వెనకాతల ఎవరో ఒక ముసలి వాళ్ళు వస్తున్నట్టుగానైతే కనిపిస్తుంది. వెంటనే నిధి అయితే ఇలా అంటుంది, ఆరాధ్య నీ వెనకాతల ఎవరో ఉన్నారు చూడు అనేసి. ఇంకా ఆరాధ్య క్యాజువల్గానే వెనక్కి తిరిగి చూస్తుంది. వాళ్ళిద్దరూ బాగా ముసలి వాళ్ళు. సో వాళ్ళు ఏంటంటే ఒక అంబ్రిల్లా పట్టుకొని ఒకరి చేయి ఒకరు పట్టుకొని మెల్లగానైతే వస్తున్నారు. హలో సార్, ఏంటి ఈ టైంలో మీరు ఇక్కడ అని అడుగుతుంది ఆరాధ్య. అదా, మేము ఇక్కడే ఉంటాం అని చెప్తూ వాళ్ళు మటుకు వాళ్ళు వెళ్ళిపోతున్నారు. సరే కానీ మొన్న రీసెంట్గా యాక్సిడెంట్ జరిగింది కదా, దాని గురించి మీకు ఏమైనా తెలుసా, ఏమైనా చెప్తారా అని అడుగుతుంది ఆరాధ్య. దాని గురించి మమ్మల్ని అడుగుతారే, మీరెందుకో వచ్చినట్టున్నారుగా, ఆ పని చూసుకొని వెళ్ళిపోండి జాగ్రత్తగా అని అంటున్నాడు ముసలాయన. ఈలోగా అవ్వ మటుకు లేదమ్మా మాకు తెలుసు, చెప్తానులే, ఈయనొప్పుడు అంతే ఎవరితో మాట్లాడరు, ఏమీ అనుకోవద్దు అని అంటుంది. సరే అవ్వా, రండి రండి, ఇలా రండి, ఇలా వచ్చి కూర్చోండి అంటూ ఆ బ్రిడ్జ్ మీద వాళ్ళిద్దరినీ కూర్చోమంది. సరే వాళ్ళిద్దరూ కూర్చున్నారు. ఈలోగా తన రికార్డర్ని తీసి ఆన్ చేసి మైక్ ఆవిడ దగ్గర అయితే పెట్టి, మాట్లాడండి అవ్వా, చెప్పండి ఎలా జరిగింది, మీరు ఆ టైంలో అక్కడే ఉన్నారా అని అడుగుతుంది. ఆ మాటలకి అవ్విలా అంటుంది, 5 గంటలకి బస్సు మొదలైంది ఆ వ్యాలీ దగ్గర నుంచి, మరి ఇక్కడికి వచ్చేసరికి సుమారుగా 6 అలా అవుతుందనుకుంటా. సడన్గా ఏమైందో తెలీదు, ఆ డ్రైవరు ఉన్నట్టుండి బస్సు ఓ పక్కకైతే తిప్పేశాడు. అప్పుడు అందులో ఉన్న జనాలందరూ భయపడిపోతూ గట్టి గట్టిగా అరవడం మొదలుపెట్టారు. పిల్లలు పాపం చాలామందే ఉన్నారు, చాలా చిన్నపిల్లలు, ఇంకా చాలా భవిష్యత్తు వాళ్ళు చూడాల్సి ఉంది. కానీ ఆ దుర్ఘటన వల్ల వాళ్ళు అనవసరంగా ప్రాణాలు కోల్పోయారు, తలలు పగిలిపోయాయి, మా మీదకొచ్చి కొంతమంది పడిపోయారు. అప్పుడే చూసేసరికి మా ఆయన ఇదిగో ఈయనే బండరాయి మీద పడిపోయి ఉన్నారు. నేను ఎప్పుడో చనిపోయాను, ఇతని కోసమని లెగిచి అక్కడికి వెళ్తూ ఉంటే ఆయనే నా వెనకాతల నుంచి వచ్చి చెయ్యి వేశాడు, ఇదిగో ఇక్కడే ఉన్నాను నేను అంటూ అని మాట్లాడుతుంది. ఆ మాటలు వింటుంటే వణికిపోతూ ఆరాధ్య నిధి, ఏం మాట్లాడుతున్నారవ్వా, అసలు ఏం మాట్లాడుతున్నారు అని అంటూ ఉంటే, మీరే కదా అడిగారు, అదే చెప్తున్నా, యాక్సిడెంట్ ఎలా అయింది అని అడిగారుగా, అందుకే చెప్తున్నా అని అంటూ తన చీరనైతే సర్దుకుంటుంది. అప్పుడు చూస్తే కిందన కాళ్ళు లేవు, పైగా ముసలాయన మొహం మొత్తం మారిపోయింది, మునుపట్లాగా లేదు, ఏదో వికారంగా పూర్తిగాను ఒక దవడ పక్కకైతే వచ్చేసి కళ్ళు లోతుగా వెళ్ళిపోయి నల్లగానైతే మారిపోయాయి. శరీరం అంతా తెల్లగా మారిపోయింది, తల వెనకాతల భాగం అంతా చిదిగిపోయినట్టుగా కనిపిస్తుంది. ఆ అవ్వ చెయ్యి ఒకటి విరిగిపోయింది, కళ్ళు పూర్తిగాను లోపలికి వెళ్ళిపోయి నోట్లో నుంచి అయితే రక్తం వస్తుంది. నిధి నేను ఇంకా పరిగెడుతున్నాం అంతే. నేనైతే వెంటనే ఒక రాయి తన్నుకొని ముందుకైతే పడిపోయాను, మిషన్ కూడా ముందుకు పడిపోయింది. అమ్మా అనుకుంటూ గబగబా లేచి ఆ మిషన్ని గట్టిగా పట్టుకొని పరిగెట్టి మా టీం దగ్గరికి అయితే వెళ్ళిపోయాం.
ఏం జరిగింది ఆరాధ్య అని అడుగుతున్నాడు అభినవ్. సార్ అంటూ వాళ్ళకి జరిగిన విషయాలన్నీ కూడా చెప్పారు. వెంటనే తనైతే అక్కడ రికార్డ్ చేసిందంతా కూడాను మళ్ళీ రివైజ్ చేసి ఆన్ చేసి చూస్తుంది. అక్కడ వీళ్ల మాటలు తప్ప మరి ఇంకే మాటలు వినబడట్లేదు. ఆ ముసలవ్వ మాట్లాడిన దగ్గర ఏదో సిగ్నల్ లేనప్పుడు ఎలా సగం సగం వినపడతాయి మాటలు, అలా అయితే వినబడుతున్నాయి. ఇంకా అభినవ్కి అయితే పూర్తిగా అర్థమైపోయింది. అయితే మీరు రియల్ గోస్ట్ని అయితే చూశారు అని అన్నాడు. సార్ మాకు చాలా భయం వేస్తుంది సార్ అని ఇద్దరునైతే చెప్తున్నారు. అలా భయపడితే ఎలా, ఇంకా చాలా ఉంది అంటూ తను మిషన్స్ అన్నిటినీ కూడాను అరేంజ్ చేసి పెట్టాడు కదా, తను రికార్డులోనైతే ఇలా చెప్తున్నాడు. ఇక్కడ మేం కాకుండా ఇంకా ఎవరైనా ఉన్నట్లయితే ఈ డివైస్లోని లైట్స్ ఏవైతే ఉన్నాయో గ్రీన్ లైట్ ఆన్ అవ్వాలి అని అంటూ ఉంటే తనకి ఏ మాత్రం అక్కడ అయితే ఎటువంటి సిగ్నల్స్ రావట్లేదు. కొంచెం దూరం వెళ్ళాడు, అక్కడ అంతా కూడా ఇలాగే మాట్లాడుతూ పిలుస్తూ ఉన్నాడు వాటి కోసం అని చెప్పేసి. ఇంకా చాలాసేపటికి తనైతే విసిగిపోయాడు. ఒక 1 అవర్ అయితే అలానే ఉన్నారు. ఆ తర్వాత వీళ్ళకి ఐడియా అయితే వచ్చింది. చనిపోయిన వాళ్ళు ఎక్కువగా చిన్నపిల్లలు కాబట్టి చిన్నపిల్లలకు సంబంధించిన బొమ్మలు ఏమైనా తీసుకువచ్చి అక్కడ పెడదాము, సో దాని ద్వారా చూద్దాము అని చెప్పి దానిలో కూడా డివైజెస్ పెట్టి వీళ్ళు ఒక టాయ్ని తీసుకొచ్చి అక్కడ పెట్టడం అయితే జరిగింది. అండ్ తర్వాత ఏంటి అని అంటే అభినవ్ ఇలా చెప్తున్నాడు, ఇక్కడ ఎవరైనా చిన్నపిల్లలు ఉన్నట్లయితే ఆ టాయ్ అక్కడ ఉంది కదా, దానిలో ఏదైనా ఒక చిన్న మూమెంట్ కనిపిస్తే చాలు అని చెప్తున్నాడు. ఈలోగా వాళ్ళకి తెలియకుండానే అక్కడ ఈఎంఎఫ్ మీటరు ఒకేసారి ఫుల్ ఆన్ అయిపోయి అది గ్రీన్ కలర్ లైట్లోనైతే వెలుగుతూ ఉంది. తనకైతే అర్థమైపోయింది, ఇక్కడ ఎవరైనా ఉన్నారా, మాతో కాంటాక్ట్ అవ్వాలనుకుంటున్నారా, మీ పేరేంటి, ఆ బొమ్మని కొంచెంగా కదపగలరా అని చెప్తున్నాడు. ఈలోగా అక్కడ ఉన్న టార్చ్ దానంతట అదే ఆన్ ఆఫ్ అయితే అవుతుంది. టార్చ్ బటన్ ఎవరైనా క్లిక్ చేస్తేనే కదా ఆన్ అవుతుంది, కానీ దానంతట అదే అలా ఆన్ ఆఫ్ అవ్వడం వాళ్ళందరినీ చాలా భయపెట్టేస్తుంది. ఇంకా అందరూ కూడా జడుస్తారు. అదంతా కూడా ఓ పక్కన రికార్డ్ అయితే అవుతుంది. పోలీసులు కూడా అక్కడే ఉన్నారు, వాళ్ళందరికీ అదే తెలుస్తుంది. భయపడుతూ అందరూ ఆశ్చర్యంగానైతే చూస్తున్నారు. ఈలోగా అక్కడున్న బొమ్మ దానంతట అదే లేచి నించుంది. అంతే, ఈ 2 ఆడోళ్ళు అరుస్తూ పక్కకైతే వచ్చేశారు. ఏ నిధి, ఆరాధ్య, షటప్ అంటూ అభినవ్ అయితే తిడుతున్నాడు. ఇంక వాళ్ళిద్దరూ కామ్గానైతే అలానే చూస్తున్నారు. ఆ బొమ్మ నడుచుకుంటూ వీళ్ళ వైపు అయితే వస్తుంది. అతి వికారంగా నవ్వుతూ తన కనుగుడ్లనైతే తిప్పుతూ ఉంది. ఇంకా అది చూస్తున్న వాళ్ళందరూ కూడా జడుచుకుంటున్నారు. లైట్ మటుకు అలానే ఆన్ ఆఫ్ అయితే అవుతుంది. ఈలోగా ఏమైందో తెలీదు, అంతా ఒక్క క్షణంలోనే ఆగిపోయింది. ఆ బొమ్మ అలానే నిర్జీవంగా పడి ఎక్కడుంది అక్కడే ఉండిపోయింది. మరో పక్క టార్చ్ లైట్ కూడా ఆగిపోయింది. షిట్, ఏమవుతుంది ఇక్కడ కరెక్ట్గా ఈ సమయంలో అంటూ తన డివైస్లన్నిటినీ కూడా చెక్ చేస్తున్నాడు. కానీ ఏది పని చేయట్లేదు. అంతా ఒక్కసారిగా స్తంభించుకుపోయినట్టుగా అయితే అయిపోయింది. అక్కడ గాలి కూడా వీయట్లేదు, కానీ టెంపరేచర్ మటుకు పూర్తిగా చల్లగా మారిపోయింది. అక్కడున్న వాళ్ళు ఒకరి మొహాలు ఒకరు అయితే చూసుకుంటున్నారు. పోలీసులు, మేము ఇక్కడ ఇంకా ఉండము, మిగతాదంతా కూడా మీరు ఇన్వెస్టిగేషన్ చేసుకొని మాకు రేపు రిపోర్ట్ అయితే సబ్మిట్ చేయండి, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ బస్ని బయటికి అయితే తీసేస్తామని చెప్తున్నారు. సరే, మరి పోలీసులు అయితే బయలుదేరి వెళ్ళిపోయారు. వీళ్ళు మటుకు వాళ్ళ ఎక్విప్మెంట్స్ని అన్నింటినీ కూడాను అలానే ఉంచి మరి కొంతసేపు చూద్దాము అంటూ రికార్డ్ చేయడానికి అన్నీ రెడీ చేశాడు అభినవ్. ఈలోగా ఉన్నట్టుండి మరో పక్క నుంచి చల్లటి గాలి అయితే వేస్తుంది. అక్కడి నుంచి ఒక పోలీస్ ఆఫీసరు నడుచుకొని వస్తున్నాడు. సార్, మళ్ళీ మీరొచ్చారేంటి, మీ వాళ్ళందరూ వెళ్ళిపోయారు అని చెప్తూ ఉంటే, లేదు వాళ్ళు వెళ్ళిపోతారు, నేను ఇక్కడే ఉంటాను, పర్వాలేదు మీరు ఇన్వెస్టిగేషన్ చెయ్యండి, నేను మార్నింగ్ వరకు ఉంటాను అని చెప్తున్నాడు ఆ పోలీస్ ఆఫీసర్. సరే సార్ అంటూ వీళ్ళైతే మళ్ళీ వాళ్ళ ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ చేశారు. ఈసారి అభినవ్ గట్టిగానైతే పిలుస్తున్నాడు, ప్లీజ్ పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నా కూడాను మాకు సమాధానం చెప్పండి, అసలు ఏం జరుగుతుంది, మీకేం కావాలి, ఇక్కడున్న జనాల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు, మీకేం కావాలో చెప్పండి అని అడుగుతున్నాడు. ఆ మాటలకి మిషన్స్ అన్నీ ఒక్కసారిగా హై లెవెల్లోనైతే చూపిస్తున్నాయి.
ఇంకా అది చూసిన వాళ్ళందరూ కూడా భయపడిపోతున్నారు. అందరూ దూరంగానైతే పరిగెడుతున్నారు. ఏ ఆగండి, కంగారు పడొద్దు అని అభినవ్ అయితే చెప్తున్నాడు. అక్కడే ఎక్కడున్నాలో అక్కడే ఉండండి అని చెప్తున్నాడు. ఇంకా అందరూ భయపడ్డారు, కానీ ఆ పోలీస్ ఆఫీసర్ మటుకు భయపడకుండా అభినవ్ పక్కనే నించొని అలానే చూస్తున్నాడు. ఏంటివి అన్నట్టు. చూస్తున్నారా సార్, ఇవి ఎలా అవుతున్నాయో దీన్ని బట్టి అర్థమైపోతుంది. ఇక్కడ మనకి దగ్గరలోనే ఎవరో ఉన్నారు అని అంటున్నాడు. అవునా, ఇవి ఎలా పనిచేస్తాయి? అవి దగ్గరకు వస్తే బాగా ఎక్కువగా చూపిస్తాయా అని అడుగుతున్నాడు. అవును సార్ అంటూ తన దగ్గర ఉన్న మీటర్ని ఆ పోలీస్ ఆఫీసర్ వైపు అయితే తిప్పాడు. అంతే, ఇంకా ఎక్కువగానైతే చూపిస్తుంది. సార్, మీ దగ్గర ఏమైనా ఎలక్ట్రానిక్ డివైస్లు ఉన్నాయా? అదే సెల్ ఫోన్, ఇంకా మీ దగ్గర వాకీ టాకీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయా అని అడుగుతున్నాడు. నోనో, నా దగ్గర ఏమీ లేదు, రివాల్వర్ కూడా లేదు అని చెప్తున్నాడు. అయినా కూడా ఇదేంటి అంటూ విచిత్రంగా చూస్తూ తన దగ్గర ఉన్న మరొక డివైస్లన్నీ కూడా దీని దగ్గరికి అయితే తీసుకొస్తున్నాడు. అంతేకాదు, చిన్న డౌట్తోని తన కెమెరాను ఆన్ చేసి దీని వైపు అయితే తిప్పాడు. అంతే, తనకి అందులోనైతే కనిపిస్తున్నాడు. అతను మనిషి కాదు, మనిషి అయితే వేరే విధంగానైతే కనిపిస్తారో ఆ కెమెరాలోని. మన ఆరా ఉంటుంది కాబట్టి మనము అందులోని రెడ్ ఆర్ ఆరెంజ్ కలర్లోని కనిపిస్తూ ఉంటాం, అంటే రెడ్ ఆరెంజ్ కలర్లోని. కానీ ఇక్కడ మటుకు ఈ ఎంటిటీలు వేరొక కలర్లోనైతే కనిపిస్తాయి. అలానే కనిపిస్తున్నాడు. అంతే, భయంతో అభినవ్ 2 అడుగులు వెనక్కి వేశాడు. అక్కడున్న వాళ్ళందరూ కూడాను సార్ సార్ మీరిటు రండి అని పిలుస్తున్నారు. ఈలోగా వాళ్ళందరినీ చూస్తూనే అక్కడికక్కడే మాయమైపోయాడు. అంతే, అభినవ్ ఇంకా టీం అలా ఉండిపోయారు, నిర్ఘాంతపోయారు. అంతేకాదు, వాళ్ళు అదంతా కూడాను వాళ్ళ కెమెరాస్లోని క్యాప్చర్ చేయగలిగారు. కానీ కెమెరాలోని ఎవ్వరూ కనిపించట్లేదు, కానీ వాళ్ళ మటుకు వాళ్లే అతనితో మాట్లాడినట్టుగానైతే కనిపిస్తుంది. అంతే మరి, అక్కడున్న వాళ్ళ టీం అందరూ కూడాను అభినవ్ సార్ ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, భయం వేస్తుంది అని అనడం మొదలుపెట్టారు. ఏయ్, ఈ మాత్రం దానికే భయపడిపోతే ఎలా? వాళ్ళ కోసమే కదా వచ్చాం, పూర్తిగా కనుక్కొని వెళ్ళిపోతే అయిపోతుంది. మళ్ళీ రేపటి వరకు పెండింగ్ పెట్టామనుకోండి, ఏమవుతుందో తెలియదు కదా అని అంటున్నాడు. ఆ మాటలకి సార్ ఇప్పటికే లేట్ నైట్, ఆడవాళ్ళు కూడా ఉన్నారు, వెళ్ళిపోదాం సార్ అంటూ సురేంద్ర అయితే చెప్తున్నాడు. సరే, ఇంకా ఆలోచించి ఆ ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా సర్దుకొని అక్కడి నుంచి అయితే బయలుదేరారు. మరి ఈలోగా ఒక చిన్న పాప ఏడుపు అయితే వినబడుతుంది. ఎవరది అని చుట్టూ అంతా కూడా చూస్తున్నారు, కానీ ఎక్కడా ఎవ్వరూ కనిపించడం లేదు. ఇంకా ఇది ఇక్కడ ఉంటే ఇలానే ఉంటుంది అని చెప్పి వాళ్ళందరూ కూడాను అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయారు. నెక్స్ట్ డే మార్నింగు ఏం జరిగిందో తెలియదు, కానీ అక్కడున్న బస్సు మెల్లగాను కూరుకుపోవడం అయితే మొదలయ్యింది. ఇంకా పోలీసులు అక్కడి నుంచి ఎవిడెన్స్లన్నీ కూడా సేకరించి ఆ బస్ని బయటికి లాగాలని ప్రయత్నిస్తున్నారు. ఒక పెద్ద క్రెయిన్ అయితే తెప్పించారు, దాన్ని జాగ్రత్తగాను పైకి అయితే లాగించేశారు. ఇంకా ఆ రోజు ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయాలి అనుకున్నాడు అభినవ్. రాత్రి 9 అయితే అవుతుంది. ఇంకా వాళ్ళ టీం అందరూ కూడాను కాస్త ఏదో తినేసి అక్కడికైతే వచ్చేసారు. ముందుగా ఎక్విప్మెంట్స్ అన్నీ కూడాను అరేంజ్ చేసుకున్నారు. లాస్ట్ నైట్ ఎక్కడెక్కడ వాళ్ళు చూసారో ఆత్మల్ని ఆ ప్రదేశాల్లో ముఖ్యంగా టార్గెట్ చేసి అక్కడైతే కొన్ని ఎక్విప్మెంట్స్ పెట్టడం అయితే జరిగింది. మరి వీళ్ళు చూస్తుండగానే టైం అయితే గడిచిపోతుంది. 10:30, 11, 1 గంట అయితే అయిపోయింది. 1 గంట అయ్యేసరికి అక్కడంతా కూడాను బాగా చల్లగా మారిపోయింది ప్రదేశం అంతా. అప్పుడైతే అభినవ్కి అర్థమైపోయింది. అందరినీ కూడా అలర్ట్ చేశాడు, జాగ్రత్తగా ఉండండి, ఏమరపాటుగా అస్సలు ఉండొద్దు అని చెప్తూ అక్కడ వాళ్ళనైతే పిలవడం మొదలుపెట్టాడు. ఇంకా కొన్ని టాయ్స్ కూడా తీసుకువెళ్ళారు ఈరోజు. ఎందుకు అనంటే నిన్న వాళ్ళు స్వయంగా చూశారు కాబట్టి టాయ్స్ని అయితే తీసుకెళ్ళి వాళ్ళతోని కమ్యూనికేట్ అయితే అయ్యాడు. మరి వాళ్ళందరూ కూడాను అక్కడ చనిపోవడంతోనే వాళ్ళ ఆత్మలు అలానే అక్కడే ఉండిపోవడం అనేది జరిగింది. ఎప్పుడైతే ఘోర ప్రమాదాలు అయ్యి యాక్సిడెంట్లు అయి చనిపోతారో అటువంటి వాళ్ళ ఆత్మలకి విముక్తి అనేది ఉండదు. వాళ్ళు పూర్తిగాను డైలమా స్టేజ్లోనైతే ఉంటారు. వాళ్ళకి ఏం జరిగిందో కూడా తెలీదు. కొంతమంది అయితే ఇంకా బ్రతుకున్నామనే అనుకుంటూ ఉంటారు. మరి అదే అక్కడ కూడా జరిగింది. పూర్తిగాను వాళ్ళ మీద రీసెర్చ్ కంప్లీట్ చేసి
ఆ రిపోర్ట్ని అయితే పోలీసులకి అందజేశాడు. అంతేకాదు ఇక్కడున్న వాళ్ళందరికీ కూడాను వాళ్ళకి పిండ ప్రదానాలు అవన్నీ కూడా అయితే కానీ వాళ్ళ ఆత్మలు శాంతించవు, వాళ్ళందరికీ అక్కడ ఏదైనా ఒక రిచువల్ లాంటిది చేయిస్తే చాలా మంచిది అని చెప్పేసి తనైతే వెళ్ళిపోవడం జరిగింది. మరి అయితే అక్కడ పోలీస్ ఆఫీసర్గా వచ్చిన అతను ఎవరు అని అనుకుంటున్నారా? అయితే ఆ యాక్సిడెంట్లోని ఒక పోలీస్ ఆఫీసర్ కూడా ఉన్నాడు. అతనే చనిపోయిన తర్వాత అక్కడ అలా తిరుగుతున్నాడు. పాపం ఆ ముసలి దంపతులు ఇద్దరు కూడాను వాళ్ళు వాళ్ళ అబ్బాయి ఇంటికని బయలుదేరారు. వాళ్ళిద్దరూ కూడాను ఆ బస్సులోనే ఉన్నారు. వాళ్ళు కూడా చనిపోవడం అనేది జరిగింది. ఇకపోతే ఆ 5 years పాప ఆ రోజు స్కూల్కి వెళ్ళనని వాళ్ళ అమ్మతోని మారం చేస్తూ ఉంటే ఏదో ఒకటి చెప్పి స్కూల్కి అయితే పంపిస్తుంది. ఇంటికి రాగానే నీకు పెద్ద చాక్లెట్ ఇస్తానని చెప్తుంది. సరేనని స్కూల్కి వెళ్ళిన అమ్మాయి మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడు పాపం ఇలా యాక్సిడెంట్ అయి చనిపోయింది. ఆ తర్వాత నుంచే ఆ పిల్ల అలా అందరికీ కనిపిస్తోంది. మరి ఎర్రచీర కట్టుకొని తన బైక్ లిఫ్ట్ అడిగిన ఆ అమ్మాయి కూడాను అలానే ఆ స్కూల్లోని పనిచేస్తున్న టీచర్. మరి అభినవ్ అక్కడున్న మరొక మిస్టరీని అయితే ఛేదించాడు. అసలు ఎందుకు ఆ యాక్సిడెంట్ అయింది, దేనివల్ల అనేది అయితే తెలుసుకున్నాడు. వీళ్ళకన్నా ముందు చనిపోయిన ఒక అమ్మాయి ఆత్మ అయితే అక్కడ తిరుగుతూ ఉంది. మరి అతి ఘోరంగా ఆ అమ్మాయిని రేప్ చేసి అక్కడైతే పడేశారు. మరి ఆ తర్వాత ఆ అమ్మాయి శవం అలానే చాలా వరకు కుళ్ళిపోయిన తర్వాత పోలీసుల కంట అయితే పడింది. మరి అది ఎవరిది ఏంటి అనేది చాలా వరకు క్లూస్ అయితే లేకుండా చేసేశారు. అందుకనే పోలీసులు కూడా ఐడెంటిఫై అయితే చేయలేకపోయారు. పైగా చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు ఎవరు కూడా మిస్సింగ్ కంప్లైంట్ అయితే ఇవ్వలేదు. కాబట్టి ఆ అమ్మాయి ఎవరో తెలియలేదు. మరి అలా తెలియని వాళ్ళకి అంత్యక్రియలు అయితే పోలీసులు కొంతకాలానికి చేసేస్తారు. ఎందుకనంటే ఆల్రెడీ ఆ అమ్మాయి బాడీ కుళ్ళిపోయి ఉండడం వల్ల ఇంకా ఎక్కువ రోజులు అట్టిపెట్టి ఉంచినా కూడాను లాభం లేదని పోలీసులు అయితే దహన సంస్కారాలు అయితే చేసేశారు. కానీ పాపం తన ఆత్మ ఇంకా అక్కడే తిరుగుతూ ఉంది, పగతోని రగిలిపోతూ ఉంది. కరెక్ట్గా తనకి 6 సమయంలోనే తీసుకువచ్చి అక్కడ పడేశారు ఆ దుర్మార్గులు. మరి ఆ 6:30కే తను అక్కడ సంచరిస్తూ ఉంటుంది. ఆ సమయంలోని అటుగా వెళ్తున్న వెహికల్స్ మీద తన ప్రభావాన్ని అయితే చూపిస్తూ ఉంటుంది. మరి ఆ సమయంలోనే ఈ బస్సు అయితే రావడం జరిగింది. ఆ తర్వాతే ఈ యాక్సిడెంట్ అయితే జరిగింది. మరి ఇలాంటి ఆత్మలు ఎందుకలా తిరుగుతూ ఉంటాయి? వాళ్ళకి ద్రోహం చేసిన వాళ్ళ మీద కాకుండా వేరే ఒకరి మీద పగ ఎందుకు పడతాయి అని అంటే, పొరపాటుగా అవి ఉన్న ప్రదేశానికి మనం వెళ్ళినప్పుడు అవి ఆటోమేటిక్గా వాటి కోపాన్ని అయితే మన మీద ప్రదర్శిస్తాయి. అంతేకాదు వాళ్ళ మీద పగ తీర్చుకోవడానికి ఎంతో కాలం అక్కడే ఎదురు చూస్తూ ఉంటాయి. ఒకవేళ ఎప్పుడైనా వారు అలానే దొరికితే ఖచ్చితంగా వాళ్ళ మీద పగ తీర్చుకుంటాయి. అసలు ఇలా ఎందుకు చేస్తాయి అని అంటే వాళ్ళకి తోడుగా ఉండడం కోసం మరికొంతమందిని అలా బలి తీసుకుంటాయి. మరి అదే జరిగింది ఈ విషయంలో కూడాను. మాండ్యా డిస్టిక్ పాండవపుర యాక్సిడెంట్ కేసు అండి. ఇది బస్ యాక్సిడెంట్ కేసు. 30 members దాకా స్టూడెంట్స్, అడల్ట్స్ కూడా చనిపోయారు. అయితే ఆ సమయంలోని ప్రముఖ పారానార్మల్ యాక్టివిస్ట్ అయిన శ్రీ గౌరవ్ తివారీ గారి టీం ఎవరైతే ఉన్నారో ఆ టీం మెంబర్లోని ఒక అతను ఈ కేసును అయితే డీల్ చేశారనమాట. వాళ్ళకి ప్రత్యేకించి పోలీసులే అక్కడ వాళ్ళు ఇలా పారానార్మల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి అని వాళ్ళతో చెప్పడంతో ప్రముఖ పారానార్మల్ యాక్టివిస్ట్ అతనికి ఎన్నెన్నో అవార్డులు అయితే వచ్చాయి. గౌరవ్ తివారీ గారితో కూడాను వర్క్ చేశారు ఆయన పేరు డాక్టర్ రాహుల్ కుమార్. ఆయన ఒక పోడ్కాస్ట్లోని ఇదంతా కూడా చెప్పారండి. ఇందులో కొంచెం కొంచెం కల్పితాలు అయితే ఉన్నాయి. మిగతా అన్నీ యాజ్ ఇట్ ఈస్గాను అక్కడ జరిగింది నేనైతే వీడియోలో చెప్పడం జరిగింది. మరి ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. కొంచెం ఫాస్ట్ అయినట్టు ఉందనిపిస్తే ఖచ్చితంగా నాకైతే చెప్పండి కామెంట్ సెక్షన్లోని. అండ్ అలాగే ప్రతిరోజులానే ఈరోజు కూడా మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. రేపటి సరికొత్త హర్రర్ ఇన్సిడెంట్తోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.